ఒకసారి మీరు పాలిస్తున్న రాష్ట్రాల దగ్గరికి పాలిస్తున్న రాష్ట్రాల దగ్గరికి అవుతాం. కేరళలో మీరు పర్ఫార్మెన్స్ బ్రహ్మాండంగా ఉందని చెప్తున్నారు. చూసారు ఆ పాయింట్స్, కీ ఫ్యాక్టర్స్ చూస్తుంటే విజయానికి అనుకూలంగా మంచి పర్సంటేజ్ వస్తుంది. ఇది ముఖ్యమంత్రిగా ఆయన ఉంటేనే బాగుంటుందని. బట్ ఎట్ ద సేమ్ టైం నెక్స్ట్ ఇమీడియట్ సీఎం కంటెండర్గా ఉన్న వాళ్ళ పేర్లు చూస్తుంటే వాళ్ళు కూడా 1 or 2% దగ్గరలోనే ఉన్నారు. పెద్ద తేడా ఏమి కనిపించట్లేదు వేరే పార్టీల నుంచి. సిపిఎంకి అక్కడ ప్రధానంగా ఉన్న మెసేజ్ అంటే హిందువులకు వ్యతిరేకం అయిపోయారు సిపిఎం. అలాగని అక్కడ యూడిఎఫ్కి హిందువులు ఓటేద్దామంటే అది పక్కా ముస్లిం ఫెనటిక్ పార్టీలను ఎంటేసుకొని తిరుగుతోంది కాంగ్రెస్ అని ఆ సందిగ్ధత అయితే కేరళ ఓటర్కు ఉంది. ఈసారి కేరళ ఓటరు ఎంత జుడిషియస్గా ఓటు చేయబోతున్నాడని మీరు అనుకుంటున్నారు? వాసుదేవన్ గారు, మనం కేరళ గురించి మాట్లాడుకున్నప్పుడు కేరళ ప్రజలు ట్రెండ్స్ను బట్టి పోరండి. ఎందుకంటే అంత లిటరసీ బాగా హైయెస్ట్ లిటరసీ ఉంది. ఆ తర్వాత వాళ్ళు ఓవరాల్ పొలిటికల్ డెవలప్మెంట్స్ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. దేశంలో ఏం జరుగుతుంది, రాష్ట్రంలో పరిపాలనలో ఏం జరుగుతుంది అనేటువంటిది. మేము ఒకవైపు ఓడిపోవచ్చు, గెలవచ్చు, నేనేమి మన చేతిలోనే ఉంది అంతా అని నేనేం చెప్పడం లేదు. తర్వాత రెండవది, మాకు ఆర్థిక వనరులు మిగతా పార్టీలతో పోల్చుకుంటే మేము ఆ రకమైనటువంటి దాంట్లోకి పోం కాబట్టి ఆర్థిక వనరులు బలహీనంగా ఉంటాయి, ఇది వాస్తవం. కానీ కేరళలో వరుసగా కనుక చూస్తే మనం వాసుదేవన్ గారు, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా తర్వాత ఏ క్రైసిస్ వచ్చినా కానీ ప్రజలకు వెన్నంటి ఉండి సేవ చేయడంలో అద్భుతమైనటువంటి క్రెడిట్ ఆ ప్రభుత్వానికి ఉందండి. ఈవెన్ కరోనా సందర్భంలో బాంబేకి కూడా డాక్టర్స్ పోయి అక్కడ సర్వీస్ చేసినటువంటి పరిస్థితి. అందుకోసం సర్వీస్ ఓరియంటేషన్ తీసుకున్నప్పుడు మాతో ఇంకెవరు పోటీ పడలేరు, నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే నిజాయితీ. ఈ విషయాలు తీసుకున్నప్పుడు అయితే ఎక్కడ అవినీతి ఆరోపణలు లేవా ఉన్నాయా అని అంతా నేను లోతుగా పోను, కానీ ఎక్కడున్నా కానీ అవినీతి ఆరోపణలు ఉండొచ్చు సహజంగా. పినరై విజయన్ మీదనే రాహుల్ గాంధీ ఆరోపణ చేశాడు కదా, ఈయన ఎందుకు లోపల పోలేదని. కాబట్టి అవినీతి ఆరోపణల విషయంలో మిగతా ఏ పార్టీతో పోల్చుకున్నా 90% మేము వాటికి దూరంగా ఉన్నాం. అక్కడక్కడ ఏదైనా ఉందేమో నాకు తెలియదు, కానీ నీతివంతమైనటువంటి రాజకీయాలు చేయడంలో సిపిఎం పార్టీ చురుగ్గా పనిచేస్తుంది. మాకు ఒకే ఒక ఇబ్బంది ఏమొచ్చిందంటే, భారతదేశ రాజకీయాలు చూసుకున్నప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా ఖచ్చితంగా నిలబడడంలో కాంగ్రెస్ను ఆఫ్ చేస్తున్నారు ముస్లిమ్స్. మా వైపు చూడడం లేదు. ఎందుకంటే వీళ్ళు ఏమున్న కేరళ ఒకటే కదా, బెంగాల్ కూడా లేరు. కాబట్టి దేశవ్యాప్త రాజకీయాల్లో కాంగ్రెసే ప్రత్యామ్నాయం అనేటువంటిది. ముస్లిం 30% ఉన్నారు అక్కడ. ముస్లిమ్స్ క్రిస్టియన్స్ కనుక కాంగ్రెస్ను ఆఫ్ చేస్తారనుకోండి, మేము ఎంత గొప్పగా సర్వీస్ చేసినామని చెప్పుకున్నా కానీ సహజంగా కాస్త మేము వెనుకబడి ఉంటాం. సరే, కాంగ్రెస్ని ఎందుకు ఆఫ్ చేస్తున్నాం వాళ్ళ ఇష్టం, అది మనం ఏం చేస్తాం, మనం ఏం చేయలేం. ఇప్పుడు బెంగాల్లో పరిస్థితి కూడా ఏమంటే సార్, బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్కే ఎడ్జ్ ఎందుకుంది? బెంగాల్లో బీజేపీ అనుసరిస్తున్నటువంటి విధానాలు, దేశవ్యాప్తంగా అనుసరిస్తున్న విధానాలే టీఎంసీని కాపాడుతున్నాయి. ఈరోజు టీఎంసీ వెనకాల ముస్లిమ్స్ అంతా కన్సల్ట్ అవుతున్నారు. హుమాయూన్ కబీర్ కానీ లేకపోతే అసదుద్దీన్ ఓవైసీ కానీ ఏం చేయలేరు, అక్కడ పోయి ఏం చేయలేరు. ఎందుకంటే బెంగాల్ వాళ్లకు ఎగ్జిస్టెన్స్ సమస్య, అస్తిత్వ సమస్య. బెంగాల్లో మమ్మల్ని కాపాడే ప్రభుత్వం లేకపోతే మమ్మల్ని తరిమేస్తారనేటువంటి భయాన్ని బీజేపీ వాళ్ళు వ్యాప్తి చేసినారు. కాబట్టి వాళ్ళ అస్తిత్వం కోసమైనా తృణమూల్ కాంగ్రెస్ వెనకాల కన్సల్టేట్ కాక తప్పదు. ఆ రీత్యా ఏంటంటే కేరళ, బెంగాల్లో ఈ ఫ్యాక్టరు కాంగ్రెస్ అంటే తృణమూల్ కాంగ్రెస్ అక్కడ, ఇక్కడ కాంగ్రెస్ కు ఎడ్జ్ గా ఉంది, వాళ్ళకు తోడ్పడుతుంది అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు తమిళనాడు వరకు వచ్చినప్పుడు సార్, తమిళనాడులో ఒకటి ఫ్యాక్ట్ సార్, ఇప్పుడు డెమోక్రటిక్ ఫంక్షనింగ్ లో స్టాలిన్ ఈవెన్ రాహుల్ గాంధీ కూడా ఆదర్శం అంటాను నేను. రాహుల్ గాంధీ మధ్యలో విజయంతో మాట్లాడడం అది ఇదే చేశాడు, ఏదో ఒక రకంగా ఆల్టర్నేటివ్ కూటమి ఏర్పాటు చేయాలనేటువంటి ప్రయత్నం. స్టాలిన్ మొదటి నుంచి ఒకే పద్ధతిలో ఇండియా కూటమిలో, ఇప్పుడు మేము లిమిటెడ్ కానీ ఎక్కడ మమ్మల్ని పోగొట్టుకునేటువంటి ప్రయత్నం చేయడం లేదు. లేదు మీరు ఉండాలా అనేసి మాకు కొన్ని సీట్లు ఇవ్వడం, పార్లమెంటుకు 2 స్థానాలు గెలిపించడం, ఆ రీత్యా తీసుకున్నప్పుడు అన్ని పార్టీలను కలుపుకొని ఒక ప్రజాతంత్ర పద్ధతిలో పోవాలనేటువంటి ఒక బ్రాడర్ సెన్స్ ఆఫ్ ఇది స్టాలిన్ లో నేను చూస్తున్నానండి, నా పర్సనల్. ఎందుకంటే అన్న క్యాంటీన్ పేరు మార్చాలా అనేసి అమ్మ క్యాంటీన్లు ఉన్నాయి, అమ్మ క్యాంటీన్ తీసేయాలన్నారు. నన్ను పేరు అట్లా కంటిన్యూ చేయండి అని. అందుకోసం ఒక డెమోక్రటిక్ అట్మాస్ఫియర్ లో తమిళనాడు
డిఎంకే వాళ్ళు ఎడ్జ్లో ఉన్నారు. కాబట్టి సోబర్ గా ఆలోచించే వాళ్ళందరూ ఆ గవర్నమెంట్ ని బలపరుస్తానంటూ నా వ్యక్తిగతంగా అభిప్రాయము. సర్వే కూడా అదే చెప్తుంది. ఆ రకంగా ఈ 3 రాష్ట్రాలు తీసుకున్నప్పుడు అస్సాంది నాకు అంత లోతుగా తెలియదు, కానీ కాంగ్రెస్ పార్టీ ఇంకొంచెం డెమోక్రటిక్ గా ఉంటే అస్సాం అట్లా పోదండి. ఎందుకు నేను ఆ మాట అంటున్నానంటే, భారతదేశ రాజకీయాల్లో ఇప్పుడు రాహుల్ గాంధీ, అఫ్ కోర్స్ రాహుల్ గాంధీ షో బాగానే ఉంది, కానీ ఒక్కరి షోతో కాదండి. ఆయన ప్రిన్సిపల్స్ ను ఆధారం చేసుకుని కలిసి వచ్చే వాళ్ళందరినీ కలుపుకునేటువంటి పద్ధతిలో ఒక బ్రాడర్ యూనిఫైడ్ ఎఫర్ట్స్ కనుక చేస్తే భారతదేశంలో అవసరం అది. దాంట్లో అస్సాంలో కాస్త వెనుకబడిన కారణాలు ఏమైనా మరి నాకు తెలియదు, కానీ అందుకోసం అస్సాం ఎన్డీఏకి రావచ్చు, మిగతా 3 కూడా నాన్ ఎన్డీఏ పార్టీలకు రావచ్చు అనేది ఏదైతే ఆత్మసాక్షి సూచిస్తుందో అది వాస్తవానికి దగ్గరలో ఉంది అనేసి. ఎందుకంటే వాళ్ళు రీజన్ వైజ్ గా తీసుకున్నారు, ఏ రీజన్ లో ఏ ఉన్నాయని కూడా చెప్పారు. కొంతవరకు సైంటిఫిక్ గానే సర్వే ఉంది కాబట్టి అది సాధ్యమైనంత వరకు అదే కావచ్చు అని నేను అనుకుంటున్నాను. అల్టిమేట్ గా చూడాలి. సిపిఎం గా మీకు ఎంత క్లారిటీ ఉందో బీజేపీకి కూడా అంతే క్లారిటీ ఉంది ఆ మిగిలిన 3 రాష్ట్రాలకు సంబంధించి. సో ఒకసారి రవికిరణ్ గారి దగ్గరికి వెళ్దాం. రవికిరణ్ గారు, కేరళలో అంటే ఎత్ అండ్ డౌన్ మూవ్ చేస్తుంది బీజేపీ. ఇన్ఫాక్ట్ ఇప్పటికీ అమిత్ షా గారు 4 సార్లు పర్యటించారు కేరళలో. అక్కడేదో అధికారంలోకి వచ్చేస్తామని కాదు, బట్ ఇగ్నైట్ చేయటం, క్యాడర్స్ని ఇగ్నైట్ చేసి కథం రంగంలోకి ముందు నడిపించడం. 3-4 స్థానాలతో పరిమితం అవుతామన్న బెంగ బీజేపీకి ఏం కనిపించట్లా. అక్కడ ఓటు పర్సంటేజ్ పెంచుకుంటున్నారు. అంతవరకు బీజేపీ అక్కడ సక్సెస్ అయినట్టే. వాళ్ళు ఏదో అధికారంలోకి వచ్చి అలాంటి భ్రమలు బీజేపీ ప్రాక్టికల్గా ఉంటుంది, అలాంటి భ్రమలు బీజేపీకి లేవు. బట్ తమిళనాడులో కొంత లిటిల్ ఎఫర్ట్ కనుక పెట్టుండగలిగితే, ఎందుకంటే నెక్ టు నెక్ 1.5 to 2% ఉంది డిఎంకే కూటమికి, ఏడీఎంకే కూటమికి. ఆ తేడాన్ని ఓవర్కమ్ చేయడానికి, ఆ రిఫ్ట్ని అడ్రస్ చేయడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంటే బాగుండేది. ఆయన ఇంతకుముందు బీజేపీ ప్రెసిడెంట్గా ఉన్నారు అన్నామలై, ఇప్పుడు నాగేంద్రని తీసుకొచ్చి ఏఐడిఎంకే నుంచి తీసుకొచ్చారు. అంటే ఆ ఒక్క విషయంలో అన్నామలైని కన్విన్స్ చేయలేకపోయింది బీజేపీ. ఎందుకంటే పక్కన ఆయనేంటి అన్నామలై ఫిలాసఫీ బీజేపీలో పుట్టిన వాళ్ళే ఉండాలని, కాబట్టి అలాంటి రాష్ట్రాల్లో అది నడవదు. అవతల నుంచి తీసుకొచ్చి బీజేపీ కేంద్ర నాయకత్వం ఆలోచన చేసింది కరెక్టే. ఆ రిఫ్ట్ని అడ్రస్ చేస్తుంటే బాగుండేది. ఇప్పుడు ఈ ఉన్న లిటిల్ గ్యాప్లో ఏమన్నా చేసే అవకాశం ఉందా ఓటర్ని టర్న్అవుట్ చేసుకోవడానికి? సార్ వాసుదేవ్ గారు, ఎన్డీఏకి ఆపోజిట్ లో దేశంలో ఇండి కూటమి ఉందండి. ఇండి కూటమిలో ఎవరో లీడ్ చేస్తారు? కాంగ్రెస్, దానిలో పాటు ఉంది సిపిఐ, సిపిఎం, డిఎంకే, టిఎంసి, వీళ్ళందరూ ఉన్నారు. అయితే ఇప్పుడు కేరళలో ఎవరు ఎదురు పోటీ చేస్తున్నారు? సిపిఎం కూటమి ఎల్డిఎఫ్, అలాగే కాంగ్రెస్ కూటమి యూటీఎఫ్. ఇక్కడ ఒకరి మీద ఒకళ్ళు ప్రత్యర్థులు, ఒకరి మీద ఒకళ్ళు ఆరోపణలు. నువ్వు అవినీతిపరుడు అంటే నువ్వు అవినీతిపరుడు. దానికి ఆనుకున్నటువంటి తమిళనాడులో మళ్ళీ అందరు కలిసి పోటీ చేస్తున్నారు. దీనికి దూరంగా ఉన్న వెస్ట్ బెంగాల్లో మళ్ళీ ఒకరి మీద ఒకళ్ళు, టీఎంసీ మమతా బెనర్జీ నువ్వు అవినీతిపరుడు అంటే సిపిఐ అంటది, లేకపోతే కాంగ్రెస్ నువ్వు అవినీతిపరుడు నువ్వు చేసేవన్నీ అంటే రాహుల్ గాంధీ కూడా రానివ్వదు, మమతా బెనర్జీ ఎప్పుడు దిగనివ్వలేదు. ఇప్పుడు చెప్పండి, పచ్చి అవకాశ రాజకీయాలు ఎవరు చేస్తున్నారు? పచ్చి అవకాశ రాజకీయాలు ఎవరు చేస్తున్నారు? 1, 2 దేశ విభజనకు ముందు కాంగ్రెస్ కి ఆపోజిట్ గా ముస్లిం లీగ్ పార్టీ ఉంది. ముస్లిం లీగ్ ఈ దేశాన్ని విభజించినటువంటి పార్టీ, డైరెక్ట్ అటాక్ ఇచ్చినటువంటి పార్టీ. కాంగ్రెస్ వ్యతిరేకించిన పార్టీ కదా. ఆ పార్టీకి మెడ్రాస్ ప్రెసిడెన్సీ అధ్యక్షుడు ఎవరు ముస్లిం లీగ్ కి? మహమ్మద్ ఇస్మాయిల్. పార్టీషన్ అయినాక మార్చి 1948 లో ఆ మహమ్మద్ ఇస్మాయిలే ఐఎంఎల్ పార్టీ ఏర్పాటు చేశాడు కేరళలో. ఆ యొక్క భావజాలం ఉన్న పార్టీతోనే ఈరోజు కాంగ్రెస్ అంటకాగుతుంది. అలాగే జమైతే ఇస్లాం లాంటి పార్టీ ముస్లిం కట్టపడితో కాంగ్రెస్ అంటకావుతుంది. ఇప్పుడు చెప్పండి, ఎవరికి ఐడియాలజీ ఉంది? ఏం ఐడియాలజీ ఉంది కాంగ్రెస్ పార్టీకి? అలాగే పక్క పార్టీ నుంచి తీసుకుంటున్నారని చెప్పి అంటున్నారు. మీరు ఎందుకు పంపుతున్నారు? అసలు మీరు ఎందుకు పంపుతున్నారు? మీరు కూర్చున్న తెలంగాణ అధ్యక్షుడు పార్టీ, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ పార్టీ? మీరు ఏం మాట్లాడుతున్నారు? ఎన్నో ఒకసారి ఆలోచించుకోవాలి కాంగ్రెస్ పార్టీ మాట్లాడారు. అయితే కేరళ ఎన్నికలకు వస్తారండి. కేరళ ఎన్నికల్లో మా పార్టీ, మా ఆంధ్రప్రదేశ్ శాఖ నుంచి కూడా అక్కడ నాయకులు, పూడి తిరుపతిరావు గారు, ఇలా ముఖ్యమైన నాయకులందరూ అక్కడ పార్టీలో పనిచేస్తున్నారు. అక్కడ మాకు ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు. సిపిఎం, అక్కడ ఉన్నటువంటి సిపిఎం రూలింగ్ పార్టీకి అయితే తీవ్ర వ్యతిరేకత అయితే ఉందండి. మన స్థానిక ఎన్నికల్లో కూడా ఘోర ఓటమి చవి చూశారు. అలాగే యూడిఎఫ్ కి అయితే స్థానిక ఎన్నికల్లో ఫస్ట్ ప్లేస్ వచ్చింది, మాకు 3rd ప్లేస్ వచ్చింది. సో ఈ రోజు అక్కడ త్రికోణ పోటీ జరుగుతుంది.
అయితే అక్కడ రాహుల్ గాంధీ గారు ఈ ప్రచారాలు ఎంత చేసినా కాంగ్రెస్ పార్టీ కూడా లోపాయికారిగా సిపిఎం తో పనిచేస్తున్నట్టు మాకున్నటువంటి సమాచారం. ఎందుకంటే ఇద్దరు పెద్దగా ఇండి కుటుంబంలో కూడా ఒకళ్ళే నువ్వు తన్నుకోవద్దు, మనం మళ్ళీ బీజేపీకి ఇవ్వద్దు అన్న ఆలోచనతో ఉండి కలిసి పనిచేస్తారు, ఫ్రెండ్లీ ఫైట్ జరుగుతుందని చెప్పి మాకున్నటువంటి ఫీడ్బ్యాక్. అయితే ప్రజలైతే ఒక ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారు. సో ఆ ప్రత్యామ్నాయం ఈ రోజు వచ్చేసి అక్కడ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమిగా ముందుకెళ్తున్నాం, అధికారులకు వచ్చేస్తున్నాయంటే ఆ అవకాశాలు అయితే లేవు. కాకపోతే మా ఓట్ షేరు, మా నెంబర్ ఆఫ్ సీట్స్ అయితే మాకు మొన్న 0 సీట్లు ఉన్నాయి, నెంబర్ ఆఫ్ సీట్స్ పెరుగుతాయి, మా ఓట్ షేర్ పెరుగుతుంది. అదొకటి. తమిళనాడులో అక్కడ కూడా మా పార్టీ నాయకులు ఆంధ్రప్రదేశ్ నుంచి పనిచేస్తున్నారు, పాండిచేరిలో కూడా పుదుచ్చేరిలో కూడా పనిచేస్తున్నారు. తప్పనిసరిగా తమిళనాడులో డిఎంకేకి వ్యతిరేకంగా ప్రజలు ఉన్నారు, యాంటీ ఇన్కంబెన్సీ తీవ్రంగా ఉంది. ఏఐడికి డిఎంకే ఆధ్వర్యంలో మేము పోటీ చేస్తుంది కేవలం 27 స్థానాలు, 10% సీట్లు మేము పోటీ చేస్తున్నాం. మేజర్ పార్టీ ఏఐడిఎంకే, అలాగే మాతో పాటు మిగతా పార్టీలు 6 పార్టీలు ఎన్డీఏ కూటమిలో ఉన్నాయి. అలాగే డిఎంకే కూడా వాళ్ళు కూడా 160, 170 పోటీ చేస్తారు, మిగతా కాంగ్రెస్ కి కమ్యూనిస్ట్ కి ఇలా నిల్చున్నారు. సో నేనేంటంటే స్టాలిన్ గారికి అయితే బాగా వ్యతిరేకత, అవినీతి బాగా ఇందాక మిత్రులు కూడా చెప్పారు, మళ్ళీ నేను రిపీట్ చేయదలుచుకోలేదు, చాలా వ్యతిరేకత ఉంది. అన్ని విధాలుగా కరప్షన్ పెరిగిపోయింది, దాడులు పెరిగిపోయింది, హిందూ ఆలయాలను కూల్చేటాలు ఇటువంటి అన్ని పెరిగిపోయింది. దాంతో ప్రజలు విసిగెత్తిపోయారు. నాకు తప్పనిసరిగా ఏఐడిఎంకే కూటమి, ఎన్డీఏ కూటమి అయితే తమిళనాడులో ప్రభుత్వం వస్తుందని చెప్పి నాకున్నటువంటి ఫీడ్బ్యాక్. అలాగే పుదుచ్చేరి మాకు ఆనుకున్నటువంటి కాకినాడకి ఉన్న యానం నియోజకవర్గం కూడా పుదుచ్చేరి యూటీలో భాగం. సో ఇక్కడ కూడా ఎన్డీఏ అభ్యర్థి మల్లాడి వారు గెలవబోతున్నారు, వారికి మంచి ఫేవర్ గా ఉంది. నా పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో మరోసారి ఎన్డీఏ కూటమి అయితే సునాయాసంగా వస్తుంది. ఇక అస్సాం అయితే ఇంకా దానికి కాంగ్రెస్ అత్తపత్తా లేదు, కాంగ్రెస్ కున్న నాయకులు కూడా దాని పార్టీని వదిలేసి రాహుల్ గాంధీకి భరించలేక పారిపోయారు. ఈ రోజు 3వసారి హ్యాట్రిక్ కొట్టాకి అస్సాంలో సిద్ధంగా ఉన్నాం, హిమంత్ బిశ్వ శర్మ గారి నాయకత్వంలో, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తప్పనిసరి. అలాగే వెస్ట్ బెంగాల్ ఇందాక గఫూర్ గారు ఒక మాట అన్నారు, ఇది ముస్లింని బెదరగొడుతున్నారు బీజేపీ గారు. మేము బెదరగొట్టలేదు సార్, అమిత్ షా గారు కూడా స్పష్టంగా చెప్తున్నారు, ఎవరైతే చొరబాటుదారులు వచ్చి బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఇక్కడ ముస్లింల యొక్క ఉద్యోగాలు తినేస్తున్నారు, మేము వస్తే అందరినీ చొరబాటుదారులు బయటకు పంపిస్తాం, మీకు రక్షణ కల్పిస్తాం, 45 రోజుల్లో ఫెన్సింగ్ పూర్తి చేస్తాం. బెదరగొడుతుంది ఎవరు? తృణమూల్ కాంగ్రెస్, మమతా బెనర్జీ. ఏమని ఇక్కడికి సీఏ పౌరసత్వ సవరణ చట్టం వచ్చినప్పుడు ఇక్కడ ముస్లింలు కాన్సన్ట్రేషన్ క్యాంప్ పెట్టేస్తారు, పంపించేస్తారు ప్రచారం చేశారు. ఇప్పుడు అదే ప్రచారం చేస్తుంది, మళ్ళీ మిమ్మల్ని అందరూ పంపించేస్తారు, నన్ను ఎన్నుకోకపోతే బీజేపీ వస్తే మిమ్మల్ని అందరినీ వీసాలు ఇచ్చో లేదా వీసాలు ఇవ్వకుండా పంపించేస్తారు ప్రచారం చేస్తారు. మేము ఎవరికి రెచ్చగొడుతూ కానీ లేక తప్పుడు సంకేతాలు ఇస్తూ, ఏది కిచెన్ లో నుంచి వంటగదిలో నుంచి మారణాలు తీసుకెళ్లి దుర్గులు పొడి చేయడం మేమేం చెప్పట్లేదు, అటువంటి నెగిటివ్ ప్రచారం మేమేం చేయట్లేదు, కన్స్ట్రక్టివ్ ప్రచారం చేస్తున్నాం. తప్పనిసరిగా పశ్చిమ బెంగాల్లో ఈసారి భారతీయ జనతా పార్టీ మ్యాజిక్ ఫిగర్ క్రాస్ చేయడం తథ్యమని. రైట్. డాక్టర్ రియాజ్ గారు అంటే కేరళలో మంచి అవకాశం ఉంది ఇన్ఫ్యాక్ట్ కాంగ్రెస్ కూటమికి. అంటే ఎంత మీరు జుడిషియస్గా చేసుకోగలుగుతున్నారు ప్లానింగ్ ప్రకారం? ఎందుకంటే మీకున్న ఒకే ఒక్క హోప్ కేరళ, మిగిలిన రాష్ట్రాలను మర్చిపోండి, అనవసరం. ఆ ఎఫర్ట్స్ ఏవో ఇక్కడే పెడితే అక్కడ పెట్టేవి కూడా ఇక్కడ మీరు అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి స్పష్టంగా. నాట్ ఓన్లీ ఎస్ఏఎస్ గ్రూప్స్, శ్రీ ఆత్మసాక్షి గ్రూప్ ఒకటే కాదు, చాలా సర్వే సంస్థలు చెప్తున్నవి. అండ్ పర్సనల్గా కేరళలో ఉన్న ఫ్రెండ్ సర్కిల్తో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు అదే ఇండికేషన్ ఇస్తున్నారు. వేరు పార్టీల్లో ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నారు కాంగ్రెస్ ముస్లిం లీగ్ కూటమి మంచి ఫలితాలు అక్కడ సాధించబోతోంది, ముస్లిం లీగ్ ఈసారి 15 నుంచి 20 స్థానాలు సాధించబోతోందని. సరే, అది మతోన్మాద శక్తి, మతవాద పార్టీ అనే అంశం పక్కన పెడితే మీరు అధికారంలోకి రావడానికి ఉన్న ఏకైక ఆలంబన ముస్లిం లీగ్. అక్కడ వాళ్ళని కాదని మీరు అక్కడ వచ్చే అవకాశం లేదు. వాళ్ళతో మంచిగా ఉంటే మీరు జాగ్రత్త చేసుకుంటే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అనేది ఇండికేషన్. మీ ఎఫర్ట్స్ మిగిలిన రాష్ట్రాల్లో పెట్టినా ఫిటైల్ అవుతాయి అనేది అబ్జర్వేషన్. వాసు గారు, ఈ దశలోనే మనం జోష్యం భాష్యం చెప్పడం అనేది సరైనది కాదని నేను అభిప్రాయపడుతున్నాను. ఏ ముస్లిం లీగ్ ఏ ముస్లిం లీగ్ ఏర్పడడానికి రాజకీయ పునాదులు ఏర్పాటు చేసిన యూనియనిస్ట్ పార్టీ కానీ, కృషి కామ్గారి పార్టీ కానీ, ఇండిపెండెన్స్ టైంలో కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలు. ఆ పార్టీనే శ్యాంప్రసాద్ ముఖర్జీ గారిని ఈ దేశంలో ఒక జాతీయ నాయకుడిగా ప్రమోట్ చేసి వారిని భారతీయ జనసంఘ్ ఏర్పాటు చేయడంలో కీలకమైన పాత్ర పోషించిన విషయం అందరూ తెలుసు. ఎందుకోసం అంటే స్వతంత్ర ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే జాతీయవాదానికి వివిధ ఫీలింగ్ ఆఫ్ వన్నెస్, టుగెదర్నెస్, కామన్ కాన్షియస్నెస్తో తీసుకొచ్చిన సందర్భంలో శ్యాంప్రసాద్ ముఖర్జీ లాంటి వాళ్ళు ఆ రోజు భారతదేశ చీలికల్లో వాళ్ళ పాత్ర ఏందో అందరికీ తెలుసు. వాటి మీద నేను చర్చకు పోవట్లేదు, ఎందుకంటే బీజేపీ మిత్రులు ప్రస్తావించింది కాబట్టి నేను ఆ ప్రస్తావనలో పోయినా.
చరిత్ర మీద చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మహాత్మా గాంధీ గారి త్యాగాలే ఉన్నాయి, నెహ్రూ గారి కృషి ఉంది భారతదేశాన్ని కాపాడడంలో ప్రజలకు స్పష్టంగా తెలుసు. కాబట్టి అప్రార్థంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో కొనసాగుతూ వచ్చింది, భవిష్యత్తులో కూడా కొనసాగుతూ ఉంది. ఇప్పుడు వాళ్ళు చెప్పిన ఎగ్జాంపుల్ అస్సాంకే మనం వర్తింపజేస్తే వాళ్ళు రకరకాల ప్రయోగాలు చేసి లోకల్ పబ్లిక్ని ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తారు. చేస్తే 20 లక్షల మంది చెడుబాటుదారులు ఉంటే ముస్లిం జనాభా 2 లక్షలు తెలియదు, మిగతా 18 lakhs ముస్లిం సంబంధించిన మనుషులు కాదన్న విషయం కూడా బేసిక్గా అర్థమైంది. చర్చ దాని మీద చేయట్లేదు. భారతదేశంలో సంపూర్ణంగా మత ప్రాతిపదికను కుల ప్రాతిపదికను ఓటింగ్ జరగడం అనేది చాలా అరుదైన సంఘటన. ఈ మధ్య కాలంలో భారతీయ జనతా పార్టీ తను ఎన్నిక చేసుకొని 10 ఏళ్ళ నుంచి అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేసింది. మీరు అనుకున్నట్టు కేరళలో సహజంగా కేరళకు సంబంధించిన సోషల్ కాంపోజిషన్ కానీ కేరళకు సంబంధించిన ఎడ్యుకేషన్ కాంపోజిషన్ కానీ ఒకటే పార్టీ దీర్ఘకాలం పరిపాలనలో ఉండకుండా పార్టీలను మార్చే నేపథ్యం కేరళ రాజకీయాలకు ఉంది, తమిళనాడు రాజకీయాలకు కూడా ఉంది. కాబట్టి మేమేమనుకుంటున్నాం అంటే అప్పుడు మేము ఓడిపోయినా ఒక 1 or 2% గెలిచినా కూడా 1 or 2% గెలిచే ప్రయత్నంలో మేము ఉన్నాం. కాబట్టి ఈసారి మొత్తం అక్కడ భౌతిక పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఎందుకోసం అంటే ఈరోజు మొత్తం ప్రపంచంలో ప్రధాన గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న భారతీయుల్లో అంటే అక్కడ పని కోసంపై నివసిస్తున్న భారతీయుల్లో కేరళ జనాభా ఎక్కువగా ఉంది. కాబట్టి అంతర్జాతీయ పరిస్థితులు కానీ జాతీయ పరిస్థితులు కానీ ఈరోజు అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి అనుకూలతను ఏర్పాటు చేస్తున్నారని మేము భావిస్తూ ఉన్నాం. మిగతా చెప్తున్న కారణాలు ఈ పార్టీతో పొత్తా ఆ పార్టీతో పొత్తా అనేది వాటి ఇంపాక్ట్లో ఉంటుంది కాదట్లే. కానీ ఓవరాల్గా ప్రపంచ పరిస్థితులు కానీ ఓవరాల్గా భారతదేశ జాతీయ పరిస్థితులు కానీ ఎక్కువగా ఇంపాక్ట్ గురవుతున్న రాష్ట్రం ఏదైతే కేరళ. కాబట్టి ఆ పరిస్థితులు మాకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా కేరళలో మేము గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఒక చిన్న అబ్జర్వేషన్ అండి డాక్టర్ రియాజ్ గారు, ఒక్క నిమిషం అండి డాక్టర్ రియాజ్ గారు, ఒక్క నిమిషం. ఇప్పుడు వాస్తవంగా ప్రవాస భారతీయుల ఓట్లు ఇక్కడ కీలకం కాబోతున్నాయి, ఎప్పుడు కూడా మన కేరళలో చూసాయి. కానీ ఈసారి పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడి నుంచి ఫ్లైట్స్ లేవు, అక్కడి నుంచి రావాల్సిన ఓటర్స్ రావట్లేదు. ఇటు 2 కూటములకి అది ఇంపాక్ట్ కలిగించే సూచన కనిపిస్తోంది అంటున్నారు, నిజమేనా సార్? అంటే వాళ్ళ కుటుంబాలు ఉంటాయి కదా సార్. ఇప్పుడు మనకు మొత్తం ఎప్పుడు కానీ వేరే దేశాల్లో బతుకుదేవుల కోసం పోయినప్పుడు కుటుంబం మొత్తం పోదు, కుటుంబం నుంచి ఒకరో ఇద్దరు పోతూ ఉంటారు. ఆ కుటుంబం ఇక్కడే ఉంటుంది. ఆ కుటుంబం పెద్ద ఎవరైతే అక్కడ పోతారో అతని సహాయం మీద ఆధారపడే జీవన వ్యవస్థ ఇక్కడ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ వ్యవస్థ మనకు ఉంటుంది. అట్లాగే మరి పెద్దలు ఇంతకుముందు బీజేపీ ప్రతినిధికి వారు కూడా విషయాన్ని గమనించాలి. ముఫ్తీ మహబూబ్ సయ్యద్ తోటి బేసికల్గా కాశ్మీర్లో ఆమె వేర్పాటువాదం నాయకురాలు, ఆమెతో పొత్తు పెట్టుకొని కాశ్మీర్లో గవర్నమెంట్ ఏర్పాటు ఎవరు చేసిందో అన్న విషయం కూడా మనకు అర్థమవుతూ ఉంటుంది. రాష్ట్రాల ఎన్నికలు జరుగుతూ ఉన్నప్పుడు రకరకాల అంశాలు ఉంటాయి సార్. ఒకే సింగిల్ ఎజెండా మీద రాష్ట్రాల ఎన్నికలకు పోవడానికి అవకాశం ఉండదు. రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచే క్రమంలో ప్రతి రాజకీయ పార్టీ కూడా అధికారం తీసుకోవడమే ప్రమావిగా ఉంటుంది. కాబట్టి రకరకాల ఈక్వేషన్ తీసుకుంటాయి. కాబట్టి అందుకని నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, ఈరోజు జాతీయ అంతర్జాతీయ పరిస్థితులు ఏవవుతున్నాయో కేరళలో మేము అధికారంలో అవడానికి అనుకూలంగా ఉన్నాయనేది మాకున్న అంశం. తెలంగాణ నుంచి కూడా చాలామంది మా మిత్రులు అక్కడ పనిచేస్తూ ఉన్నారు. రెండవ అంశం ఏంటంటే ఇంతకుముందు గఫూర్ గారు చెప్పిన అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. అదేంటంటే తమిళనాడు విషయానికి వచ్చేప్పుడు ఏమవుతుందో ఆయన ఆ కూటమిని కంటిన్యూ చేయగలిగినాడు. చిన్న విభేదాలు సీట్ల పంపిణీ దగ్గరే ఉన్నా కూడా సర్దే శక్తి ఆయనకుంది, ఆ సర్ది గుణం ఆయనకుంది. కాబట్టి ఆ కూటమి ఇంకా కంటిన్యూ అవుతుంది. కాబట్టి తమిళనాడులో కూడా కాంగ్రెస్ ప్రమేయంతో కూడుకొని కాంగ్రెస్ భాగస్వామ్యంగా ఉన్న కూటమి తమిళనాడులో గెలవబోతుంది. అస్సాం విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా మీరు చూస్తుండండి సార్. ఇప్పుడు మనం మొదటి దశలో ఉన్నాం. ఒకప్పుడు అస్సాంలో గత ఎన్నికలతో కంపేర్ చేస్తే మేము చాలా బలపడ్డాం. చివరి రోజు వరకు ఈ బలం మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్టుగానే మేము ఆశ్చర్యంగా ఉన్నాం. బెంగాల్లో మా పరిస్థితి పరిమితమైన పరిస్థితి. ఖచ్చితంగా మీరు పుదుచ్చేరి చూడండి, ఖచ్చితంగా నారాయణ స్వామి గారి నేతృత్వంలో పుదుచ్చేరిని ఈసారి కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. రాజకీయ పార్టీగా మేము అనేక ప్రయత్నాలు చేస్తున్నాం సార్. ఆ ప్రయత్నాలు ఎన్నికల్లో రిజల్ట్ రూపంలో మాకు ఇస్తున్నాయి. మాకు ప్రధాన ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ సార్, లేవు మొమ్మాటం లేదు. భారతీయ జనతా పార్టీ ఎక్కడైతే మేము ద్విముఖ పోటీలో ఎదుర్కోగలుగుతామో అక్కడ మేము కాంగ్రెస్ పార్టీగా బలంగా ఎదుర్కొనే ప్రయత్నం చేస్తాం. ఎక్కడైతే మాకు అవకాశం లేదో భారతీయ జనతా పార్టీని లేదా కూటమిని ఓడించే ఏ పార్టీ ఉన్నా కూడా ఆ పార్టీతో కలిసి పనిచేస్తాం. ఇది మా రాజకీయ స్టాండ్. ఇది దాన్ని మేము దాపరికం లేకుండా మేము చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో కూడా మా స్టాండ్ ఏదైతే ఉందో ఆ స్టాండ్ ప్రకారమే మేము ఎన్నికల్లో పోతున్నాం. ఎన్నికల్లో రిజల్ట్ కూడా మేము చూడబోతున్నాం. ఓకే అండి, రామ్నాథ్ గారు కుడి ప్లీజ్ కంక్లూడ్.
అదే ఇందాక ఏంటంటే పెద్దలు అందరూ మాట్లాడినట్టు మన చర్చలు ఏంటంటే ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాల పార్టీలు అక్కడ ఉన్నటువంటి లోకల్ అంశాల ఆధారంగా వాళ్ళ ఈక్వేషన్స్ వాళ్ళ కాంబినేషన్స్ అనేటువంటిది దేశ రాజకీయాల్లో సహజం. ఇందాక అధికార ప్రతినిధి బీజేపీ వాళ్ళు మాట్లాడుతూ మీరు ముస్లిమ్స్తో కమ్యూనిస్టులతో ఒక సైడ్ కొట్లాడతారు, ఒక సైడ్ మళ్ళీ మీరే కొట్టుకుంటారు, ఒక సైడ్ కామన్గా ఉంటారు. సరే దానికి కౌంటర్గా రియాజ్ సార్ గారు కూడా ఏదో జమ్మూ కాశ్మీర్లో ముఫ్తీ మొహమ్మద్ సయ్యద్ పోదు అంటే ఇవన్నీ ఏంటంటే రాజకీయాల్లో చాలా సహజం. అంటే బ్రాడర్ సెన్స్లో ఆలోచించినప్పుడు లోకల్ బేస్డ్ వెళ్తుంటాయి. కానీ ఈరోజు కామన్ పాయింట్ అంటూ ఒకటి ఉంది. అంటే కామన్ పాయింట్ ఏంటంటే ఈరోజు 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఒక నేషనల్ ఇంట్రెస్ట్ మూడ్ ఆఫ్ ద నేషన్ ఎలా ఉంది, అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి ఈక్వేషన్స్ వల్ల కేంద్ర ప్రభుత్వం పైన ప్రజల్లో కానీ సమాజంలో కానీ ఎలాంటి ఒక చర్చ ఒక మూడ్ ఉంది అనేది కూడా ఇక్కడ కీలకం. సో ఆ అంశాన్ని కూడా మనం అడ్రస్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు సార్ గురించి మనం దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ కూడా చూసినాం. ఈరోజు తమిళనాడులో తీసుకుంటే దాదాపుగా 97 లక్షల ఓట్లను అక్కడ సార్ ప్రాక్టీస్ ద్వారా డిలీట్ చేయడం జరిగింది. అలాగే పశ్చిమ బెంగాల్లో దాదాపుగా 62 లక్షల ఓట్లను సార్ ప్రాక్టీస్ ద్వారా డిలీట్ చేయడం జరిగింది. అంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ సార్ ప్రాక్టీస్ అంటే నేను వ్యక్తిగతంగా మీకు తెలుసు నా గురించి అంటే సార్ ప్రాక్టీస్కు నేను మొదటి నుంచి కూడా సపోర్ట్ చేస్తున్నాను. సార్ ప్రాక్టీస్ అనేది దేశంలో ఈరోజు కొత్తగా ఒక ఎన్డీఏ గవర్నమెంట్ తెచ్చింది కాదు, అది దాదాపుగా దేశంలో ఇప్పటి వరకు 8 సార్లు జరిగింది. 2002లో లాస్ట్ సార్ జరిగింది, మళ్ళీ ఈ రోజు అది టేకప్ చేస్తున్నారు. కాబట్టి ఆ ప్రాక్టీస్కు నేను కంప్లీట్లీ దాన్ని నేను ఎప్పుడు డినే చేయలేదు. సో కానీ ఈరోజు ఆ సార్ ప్రాక్టీస్ బెంగాల్లో 62 లక్షల ఓట్లు, తమిళనాడులో 97 లక్షల ఓట్లు ఎలిమినేషన్ తర్వాత కూడా ఈరోజు మమతా బెనర్జీ ఎలా ఉద్యమాలు చేసింది, కోర్టుకు లాయర్గా కోర్టులో ఆమె వాదించడము, సో ఇవెల్లా కూడా డ్రామా మొత్తం నడిచింది. కాబట్టి సో ఈ సార్ ప్రాక్టీసు అలాగే ఈరోజు ఉన్నటువంటి పొలిటికల్ కాన్ఫ్లిక్టు ఈ యుద్ధ వాతావరణం వల్ల కొంత ఎన్డీఏకు కొంత వ్యతిరేక పవనాలు వ్యతిరేక అంశాలు కనపడుతున్నాయి. సో అందులో భాగంగానే ఈరోజు ఎన్డీఏ కూడా పెట్రోల్ పైన ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడం అంటే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈరోజు ప్రజలు గుర్తొచ్చారా, మిగతా టైంలో మీకు ప్రజలు గుర్తురారా అనేటువంటి ఆలోచనలు కూడా ఈరోజు ఇతర కూటములకు అదర్ దాన్ ఎన్డీఏ కూటమికి కొంత అడ్వాంటేజ్ ఉంది. కాబట్టి సో ఈరోజు ఏదైతే ఎన్డీఏ కూటమిలు ఉన్నారో వాళ్ళకి ఎంతో కొంత ఎదురుగాలు ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయనేది నా భావన. రైట్, థ్యాంక్ యూ రామ్నాథ్ గారు, రియాజ్ గారు, గఫూర్ గారు అండ్ పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, అందరికీ కూడా ధన్యవాదాలు. సో చూసాం ఆత్మసాక్షి గ్రూప్ సర్వే అవుట్కమ్ అయితే ఏంటంటే నెక్ టు నెక్ అన్నట్టే ఉంది. తమిళనాడు అంటే 2% తమిళనాడులో డిఎంకే కూటమికి, ఏఐడిఎంకే కూటమికి. కేరళ అయితే కేరళ కూడా అలాగే ఉంది, బట్ స్టిల్ ఎడ్జ్ మాత్రం ఎల్డీఎఫ్కే ఉందనేది ఇండికేషన్. కాంగ్రెస్ బలపడింది కేరళలో. అస్సాంలో కూడా కాంగ్రెస్ పర్లేదు, వెనకటితో పోలిస్తే కొంతమేరకు సానుకూల ఫలితాలు సాధించే అవకాశం ఉంది. కానీ అక్కడ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. బెంగాల్లో కింద మీద పడినా తపస్సు చేసినా తలకిందలుగా తపస్సు చేసినా మాత్రం 100 స్థానాలు దాటి బీజేపీ ఎదిగే అవకాశాలు లేదని, బహుశా లోకల్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ప్రభావం చూపిస్తుంది.